అందరికీ ప్రత్యేకమైన నా నిండు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మరి గతించిన దినములన్నీ కూడా మనలందరినీ ఆయన రెక్కల చాటులో దాచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మనలందరినీ ఇలాగున ఈ దేవుని మందిరంలో నిలబడటానికి ఆయన స్తుతించడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వరం ఎక్కడికి వినపడాలా? మల్లం సెంటర్కి కాదు, రాయపాడు రోడ్లోకి కాదు, ఎక్కడికి వినపడాలి ఈ స్వరం? యేసయ్య కాడికి వినపడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కేకేస్తే ఆయన అక్కడ లేచి నించోవాలి. యేసయ్య అంటే స్టెఫన్ ఇక్కడ ప్రార్థన చేస్తే యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు అట్టి ఆత్మ గలవారుగా ఉందురు గాక. నా దేవుడు అట్టి ఆత్మతో మిమ్మల్ని నింపును గాక. మీ పిల్లలను నింపును గాక. మీ కుటుంబాలను నింపును గాక. మనందరినీ యేసయ్య అట్టి ఆత్మతో నింపును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చదువుదాం. మరలా 2వ ఆరాధన బరంపేటలో ఉంది కనుక మనము ఈ ఆరాధన త్వరగా ముగించుకొని మరి అక్కడికి వెళ్ళాలి కనుక ఈ లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈరోజు ప్రభు అయిన యేసయ్య మరి ఆయన మనతో ఏం మాట్లాడు ఉద్దేశించున్నారో చదువుదాం. అయితే మాట మాత్రము సెలవీము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమేన్, హల్లెలూయా. ఈ అధికారి ఒక మాట యేసయ్యని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నా దాసుని నీవు స్వస్థపరచాలని నేను అడుగుకోరుచున్నాను. దయతో నా దాసుని నీవు స్వస్థత కలుగు చేయి నా దాసుడికి అని ఈ అధికారి యేసయ్యని ఒక మాట అడుగుతున్నాడు. అయితే మరలా వెంటనే అంటాడు, నా ఇంటికి రావటానికి నేను అర్హుడిని కాదు, నేను అంతటి యోగ్యుడినైతే కాదు. నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు తప్పకుండా స్వస్థత పొందుతాడని విశ్వాసం ఉంచి అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీవు యేసయ్యను కూడా అడుగుచున్నావా? ఏమైనా అడుగుచున్నావా? దేవా, నా అప్పులు తొలగించయ్యా. దేవా, నాకు ఆరోగ్యాన్ని దయచేయ్యా. దేవా, నా పిల్లల భవిష్యత్తును చక్కగా మలచయ్యా. దేవా, నేను చేసే కష్టాన్ని ఆశీర్వదించయ్యా అని నువ్వు అడుగుతున్నావా? అడుగుతున్నాను అని అంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. మరి అడుగుతున్నావు కానీ జవాబు రావట్లా. ఎందుకు రావట్లేదు అంటే ఈరోజు నా స్వార్థంతో కొంతమంది కొన్ని అడుగుతున్నారు. స్వలాభం కోసం,
వారి దురాశలు నెరవేర్చుకోవటానికి కొంతమంది కొన్ని విషయాలు దేవుని మందిరంలోకి వచ్చి అడుగుతున్నారు. అర్థమవుతుందండి? స్వార్థం కోసము, స్వలాభం కోసము వారి దురాశలు నెరవేర్చుకోవటానికి దేవుని మందిరానికి వచ్చి కొంతమంది అడిగేవాళ్ళు లేకపోలేదా? ఉన్నారు. మరి అలాగున అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడా? దేవుడు నువ్వు అడిగిన దానికి ప్రత్యుత్తరం ఇస్తాడా? ఇవ్వడు. మరి ఈరోజున నీవు ఎలా అడుగుతున్నావు? దేవుని మందిరానికి పిలువబడిన నీవు యేసయ్యని ఎలా అడుగుతున్నావు? స్వలాభం కోసం దురుద్దేశంతో నువ్వు అడిగితే నీకు దేవుడు సహాయం చేయడు. హల్లెలూయా. నిజమో కాదో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, సరే నేను చెప్పింది నిజమో కాదో చూడండి. సంఘానికి దైవజనులు యాకోబు గారు ఒక మాట రాస్తున్నారు. చూడండి ఏమంటున్నారో సంఘముతోటి. మీరు అడిగినను, అలా 4వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. మీరు ఎలా అడుగుతున్నారంటండి? దురుద్దేశముతో అడుగుతున్నారు. మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు. హల్లెలూయా. దురుద్దేశంతో అడిగితే దేవుడు ఇస్తాడా? ఒకడున్నాడు బైబిల్ గ్రంథంలో, వాడు దురుద్దేశంతో అడుగుతున్నాడు. ఏమని? గారడి సీమోను ఏమని అడుగుతున్నాడండి? దురుద్దేశంతో అడుగుతున్నాడు. ఇదిగో మీరు చేతులుంచిన పిమ్మట వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు కదా, ఆ వరమును నాకు అనుగ్రహించండి, నేను మీకు ద్రవ్యాన్ని ఇస్తాను అని దురుద్దేశంతో అడుగుతున్నాడు. వాడు మామూలుడు అంటండి, దుర్మార్గుడు. దురుద్దేశంతో అడుగుతున్నాడు. వెంటనే సేవకులు అంటున్నారు, నీవు వెండి బంగారములతోటి దీన్ని సంపాదించుకోలేవు. సీమోను, గారడి సీమోను, ఇక నీ గారడి వేషాలు కట్టిపెట్టు. గారడోడంట, గారడి సీమోనోడు. గారడోళ్ళు తెలుసా మీకు? తెలుసా? గారడి చేస్తారు కదా. తెలుసా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇద్దరు. మీ ఇద్దరు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ ఈ ప్రోగ్రాలు ఏర్పరిచి గారడీలు చేస్తుంటారు. ఇదిగో చూడు తీగ మీద అమ్మాయి నడుస్తుంది, ఇదిగో చూడు సమాధిలో దిగిపోయి మూయబడినా కానీ అట్లానే ఉన్నాడు అని. ఎంత మాయ! ఈ గారడోడిది అంతా కూడా ఏంటంటే అంట మాయ. ఇలా మాయలు చేసి తాయలు చేసి ప్రజలు అబ్బా అయ్యో ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము, చూడండి ఎలాగ తీగ మీద నడుస్తుందో, అబ్బా కనికట్టేది చూడండి, గాల్లో నిలబెడుతున్నాను చూడండి అంటాడు. మాయ. హల్లెలూయా. చూడండి సమాధిలో దిగిపోయాడు. అయ్యలారా చూడండి, అమ్మలారా చూస్తున్నారు కదా, మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా అని గారడోడు గారడి ఇద్దులన్నీ చేస్తా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో గారడి చేసి మోసం చేసి దేవుణ్ణి ఆ ద్రవ్యం ఇచ్చి కొనుక్కోవచ్చు అనుకుంటున్నావేమో. అసాధ్యం మిత్రమా. గారడి సీమోను, అసాధ్యము నీకు అది. కొంతమంది ఉంటారు, అది స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు, గారడీలు చేస్తుంటారు. అక్కలు కూడా కొంతమంది గారడీలు చేస్తుంటారు. గారడీలు మానాలి.
దైవజనుడు అంటాడు, వెండి బంగారములతోటి దీన్ని నువ్వు కొనుక్కోలేవు, నీ మనస్సును మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో సీమోను అంటే. ఆడంటాడు వెంటనే, అయ్యా నా బుద్ధి మారేటట్టు మీరే ప్రార్థన చేయండి అయ్యా. వాడు మహా తెలివైన గారడోడు కదండి వాడు. నిజమంటారా కాదంటారా? గారడోడు పనులన్నీ అట్టనే ఉంటాయి. అడుగుతాడు దురుద్దేశంతో, మళ్ళా వెంటనే ఏమంటాడంటే, నా గురించి మీరే ప్రార్థన చేయరాదండి. ఎంత చాక్యం గలవాడో, లౌకికం గలవాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరేం అడుగుతున్నారు? దేవుణ్ణి దురుద్దేశంతో అడుగుతున్నారా, లేకపోతే మంచి ఉద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురుద్దేశాలతో కాదండి మనం అడగాల్సింది, మంచి సహృదయంతో ప్రభు మందిరంలో మీరు, దేవా నాకు ఇది కావాలయ్యా అంటే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురుద్దేశం కొంతమందిలో పోదు. అంత త్వరగా మనం వాక్యం ద్వారా చెప్పినా అంత సామాన్యంగా అది పోదు. ఆపదనెరిగియు ఆశలు వీడక, తెలుసు ఆమెకు తెలియకేమి కాదండి. ఇది అడిగొచ్చా, అడగకూడదా, ఇది శాపం కలిగినదా, లేకపోతే లోక సంబంధమైనదా, దైవిక సంబంధమైనదా, ఏమి నా ప్రభువు నేను అడుగుతున్నానని తెలుసు. ఆపదనెరిగియు ఆశలు వీడక. ఆశలు సావు అండి, అంత సామాన్యంగా చచ్చిపోతాయా? సావు. ఆశల చావక శాప నగరాన్ని కోరుకొని ఏమై ఇప్పుడు కూడా ఉందంటే ఎలా ఉందనుకుంటున్నారు? ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఉప్పు స్తంభంగా ఇప్పుడు కూడా అలానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరేం కోరుకుంటున్నారు? ఏమి అడుగుతున్నారు? దేవుడి సన్నిధిలోకి వచ్చి మీ దురుద్దేశములతోటి, మీ దురాశలు నెరవేర్చుకోవాలని దురుద్దేశముతో దేవుణ్ణి అడుగుతున్నావా? ఇక మానాలి, తారడి మోసాలు మాని దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ఏది నీ ఆత్మీయ జీవితానికి దోహదపడుతుందో దాన్ని నీవు అడగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో చదవండి మీరు ఏం అడగాలో. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దానికి ముందు ఏమన్నాడండి? యేసయ్య నా మాటలు నిలిచి ఉండేటట్టుకు మీరు అడగాలి, నా వాక్యానుసారంగా మీరు అడగాలి. వాక్యానికి విరుద్ధంగా అయ్యో నేను దేవుని మందిరంలోకి వచ్చి అడిగాను కానీ ఏది పొందుకోలేకపోతున్నాను, నా జీవితం ఇలా ఎందుకు మార్చబడింది, నా రాత, నా తలరాత ఎందుకు మారటం లేదని నువ్వు అడుగుతున్నావేమో. యేసయ్య సన్నిధిలోకి వచ్చి నువ్వు అడిగేటప్పుడు వాక్యానుసారంగా అడగాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరంలోకి వచ్చి ఆయన అడుగుడి మీ కీబడును తట్టుడి మీకు తెరవబడినని సెలవిచ్చాడు కదా. ఎందుకు మాకు ఆయన ఇవ్వటం లేదు, ఎందుకు మాకు ఆయన ద్వారాలు తెరవటం లేదని మీరు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన మొదటి ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వాక్యానుసారంగా అడగాలి. ఆపదనెరిగి ఆశలు వీడక లోక సంబంధమైనటువంటి వాటిని అడిగి శాపాన్ని తెచ్చుకోవద్దు. గారడి సీమోను వలె నీవు మారకూడదు. దేవుని మందిరంలోకి వచ్చి ఏం అడుగుతున్నావండి? నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి అభివృద్ధి పరచబడేది దాన్ని కోరుకోవాలి, దాన్ని నువ్వు అడగాలి. యేసయ్యా నాకు సహాయము దయచేయండి,
నా ఇంటిలో అప్పుల సమస్యను తొలగించండి ప్రభా. నా కుటుంబం అంతా కూడా నీ మందిరంలోకి రావటానికి సహాయం దయచేయండి అయ్యా. నీ కొరకు నాయన అయ్యా మేము సాక్షులుగా నిలబడేటట్టు నాయన మమ్మల్ని చేయండి యేసయ్యా. అయ్యా నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను ప్రభా, వాక్యాన్ని చదివేలాగా సహాయం దయచేయండి ప్రభా. దేవ వాక్యానుసారంగా నేను నడుచుకోలేకపోతున్నానయ్యా. అయ్యా వాక్యానుసారంగా నా బ్రతుకును మార్చండి యేసయ్యా, నా జీవితాన్ని మార్చండి యేసయ్యా. ప్రార్థనలో పోరాడాలి యేసయ్యా. నా తండ్రి నశించిపోయి నరకాగ్నికి పోయేవారిని, అయ్యో నా బంధువులు యేసయ్యా, అయ్యో నా రక్త సంబంధులు యేసయ్యా, అయ్యో నా స్నేహితులు యేసయ్యా అని నీవు వాటిని అడగాలి. చాలా మంది విచిత్రంగా ఉంటారండి. మరి యేసయ్యా ఈరోజు నాకు 20,000 రూపాయలు సేరిస్తే చర్చిలో సాక్ష్యం చెబుతానయ్యా. మా ఆయన మనిషి సుప్పనాథోడు పిసినారోడయ్యా, 100 రూపాయలు 200 కంటే చీర ఎక్కువ కొని పెట్టడయ్యా. 20,000 రూపాయలు చీర ఇస్తే స్వామి నీ సాక్ష్యం చెబుతా స్వామి, స్వామి నీ సాక్ష్యం ఏమొద్దు స్వామి, హల్లెలూయా ఆయన అంటాడు. ఆయన కూడా దేవుని బిడ్డలారా, నీవేం అడుగుతున్నావు? అడుగుడి ఇవ్వబడుతుంది. శతాధిపతి అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? నా దాసుని స్వస్థత పొందేలాగా చేయండి అయ్యా, అయినను నేను అర్హుని కాదు, నా ఇంటికి రావటానికి యోగ్యుని కాదయ్యా, దయతోటి నాయన స్వస్థపరచండి అని ఆయన శక్తిని గుర్తెరిగిన వాడు గనక నేను అధికారానికి లోబడివాడును, ఆ అధికారపు విలువ నాకు తెలుసు. ఏ అధికారపు విలువ? ఆ అధికారపు విలువ నాకు తెలుసు గనక నా కింద కొంతమంది పని చేస్తున్నారు, హలో అని చప్పట్లు కొడితే ఒకడు వస్తాడు, వాడు నాకు లోబడి పని చేస్తాడు. అట్లానే ఈ లోకము పైన సర్వభూమి పైన సకల మనుషుల పైన నీకు ఒక అధికారం ఉంది. ఆయనకు ఉందా లేదండి అధికారం? హల్లెలూయా. ఆయన అధికారం ఇవ్వబడిన వాడు గనక ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. నువ్వు ఏది అడిగినా అది నీకు చేయక ఉండలేదండి, చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముట నీ చేతనైతే ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. ఆమేన్.